అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రుణమాఫీ చేయడంలో క్షేత్రస్థాయిలో ఏర్పడిన సాంకేతిక కారణాలను వెతికే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సో ఇప్పటికే ఒక మొబైల్ యాప్ను రూపొందించి ఇప్పటివరకు రుణమాఫీ కాని రైతులను గుర్తించి వారికి రుణమాఫీ చేసే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు వేస్తుంది. దీనికి సంబంధించి ఒక కొత్త మొబైల్ యాప్ని అయితే పూర్తిగా డిజైన్ చేశామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఇప్పటికే అధికారులను ఆదేశించారు. పూర్తిగా 4,24,873 మంది రైతులు ఇంకా రుణమాఫీ కావాల్సి ఉందని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు. సో ఇక నుంచి వ్యవసాయ శాఖ అధికారులు నేరుగా రైతుల ఇళ్లకు కానీ, రైతు వేదికల్లో కానీ, వ్యవసాయ శాఖ కార్యాలయాల్లో కానీ పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంటూ రైతుల దగ్గర నుంచి పూర్తిగా కూడా ఫిర్యాదులు తీసుకొని ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకురావాలని చెప్పేసి కూడా ఇప్పటికే వ్యవసాయ శాఖ అధికారులని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశాలు జారీ చేశారు. సో రుణమాఫీ పూర్తి స్థాయిలో అమలు అవుతుందని ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది. రుణమాఫీ పూర్తి స్థాయిలో అమలు కావట్లేదని చెప్పేసి కూడా ఇటు ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీ చెబుతుంది. సో ఇక రుణమాఫీ మీద ఇప్పటికే ఖమ్మం జిల్లా కలెక్టర్, వ్యవసాయ శాఖ అధికారులు నోడల్ ఆఫీసర్లుగా అలాట్ చేసి రైతుల వద్ద నుంచి కూడా వాళ్ళు పూర్తి స్థాయిలో ఫిర్యాదులు కూడా తీసుకున్నారు. సో ప్రస్తుతం మన దగ్గర ఖమ్మం వ్యవసాయ శాఖ అధికారి అయిన నోడల్ ఆఫీసర్ కిషోర్ బాబు గారు మన దగ్గర అందుబాటులో ఉన్నారు. ఒక్కసారి మనం సార్తో మాట్లాడి పూర్తి స్థాయిలో రుణమాఫీపై ఎలాంటి సందేహాలు ఉన్నాయి, రైతులు ఎలాంటి గందరగోళం గురి కాకుండా రుణమాఫీ అయ్యే దిశగా సార్తో మాట్లాడి పూర్తి సమాచారాన్ని అయితే తెలుసుకుందాం. సో సార్ నమస్తే, వెల్కమ్ టు అవర్ టీవీ. సో సార్ పూర్తిగా ఈరోజు ఇప్పటివరకు కూడా బర్నింగ్ ఇష్యూ ఏంటంటే రైతుల రుణమాఫీ అనేది చాలా బర్నింగ్ ఇష్యూ ఉంది. సో పూర్తిగా కొంతమంది రైతులు మాకు 2 లక్షల లోపు రుణమాఫీ అవ్వలేదు అంటే, మా ఇంట్లో నా పేరు మీద 1,50,000 ఉంది, మా నాన్నగారి పేరు మీద 1,50,000 ఉంది, కానీ మేము అంతా రుణాన్ని బ్యాంకులో ఎక్కువ ఉన్న రుణం అంటే 2 లక్షల పైన ఉన్న అమౌంట్ కూడా వీళ్ళు కొంత బ్యాంకులో కట్టేశారు, కానీ వీళ్ళకి 2 లక్షల రూపాయలు రుణమాఫీ కాలేదని చెప్పేసి ప్రధానంగా చెప్తున్నారు. ఈ రుణమాఫీ అవ్వాలంటే ఏం చేయాలి? ప్రభుత్వం నుంచి మీకు ఎటువంటి ఆదేశాలు వచ్చేసారు? నమస్కారం అండి అందరికీ. ముఖ్యంగా మాకేంటంటే ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మేము రుణమాఫీ స్కీమ్కి సంబంధించి మేము రైతు వేదికల్లో, అదేవిధంగా మా మండల వ్యవసాయ అధికారి కార్యాలయంలో మేము గ్రీవెన్స్ ఏర్పాటు చేశామండి. రైతులు దగ్గరలో ఉన్న రైతు వేదికకి వెళ్ళి అక్కడున్నటువంటి వ్యవసాయ విస్తరణ అధికారి గారిని సంప్రదించి మన ఆధార్ కార్డు చూపించినట్టయితే ఒక రైతు యొక్క రుణమాఫీ స్టేటస్ ఏంటి, తనకి రుణమాఫీ అయిందా అంటే, ఇవాళ నేను చూసినటువంటి కొన్ని సందర్భాల్లో ఒక రైతుకి రుణమాఫీ అయింది, తనకి తెలియదు. సో వారు ఆధార్ కార్డు తీసుకొని వచ్చారు, వారి చూసి మీకు రుణమాఫీ అయిందండి, ఇదిగోండి యూటీఆర్ నెంబర్ ఇదండి, పలానా డేట్లో మీ బ్యాంకులో క్రెడిట్ అయింది అని మేము రైతులకి తెలియజేస్తున్నాం. సో దాని ద్వారా క్లారిటీ అనేది రైతుకి మేము చెప్తున్నామండి. అయితే రుణమాఫీ కాని రైతులు, తమరు అడిగినట్టు రుణమాఫీ కాని రైతులు ఏంటంటే, ఆ రైతు ఆధార్ కార్డుతో మేము వెరిఫై చేసినట్టయితే ఆ రైతు ఒకటి మనకేదైతే ప్రభుత్వం నిర్దేశించినటువంటి గడువు అంటే డిసెంబర్ 12, 2018 నుంచి డిసెంబర్ 9, 2023 ఏదైతే గడువు ఉన్నదో ఈ తేదీలో లేని కొన్ని సందర్భాలు ఉంటాయితే మరి అందులో లేనిది, అదేవిధంగా కుటుంబ నిర్ధారణ కాలేదు. ఇప్పుడు కొంతమంది రైతులకి ఏంటంటే ఈ రేషన్ కార్డు ఉండి వాళ్ళకి మాఫీ అయిపోయింది, వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదు. కొంతమంది ఎక్కువ మంది మా దగ్గరకు వచ్చినటువంటి ఫిర్యాదులు ఏంటంటే మాకు రుణమాఫీ రాలేదు, చూస్తే ఏంటంటే కుటుంబ సభ్యులు నిర్ధారణ కావాల్సి ఉంది. కుటుంబ సభ్యులు రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి తెలిసిపోయింది కాబట్టి అది క్లియర్ అయిపోయింది. కుటుంబానికి 2 లక్షలు రుణమాఫీ, కుటుంబాన్ని రుణముక్తి చేసే ఉద్దేశంతో కార్యక్రమం పెట్టారు కాబట్టి ప్రభుత్వ ఆదేశాలు ఉన్నాయి కాబట్టి మేమేం చేసినామంటే 2 లక్షల పైన అమౌంట్ ఎంత ఉంది వారికి, మా దగ్గరకు వచ్చిన రైతుకి ఎంత ఉంది అది చూసి వాళ్ళకి మీకు ఎంత వచ్చిందండి, 3 లక్షలు ఉంటే సరే ఆ పై 1 లక్ష రూపాయలు మీరు కట్టినట్టయితే 2 లక్షలు మాఫీ అవుతుందని చెప్తున్నాము. అదేవిధంగా వాళ్ళది కుటుంబ నిర్ధారణ కాకుండా ఉంటే మీరు మీ యొక్క ఫ్యామిలీ డీటెయిల్స్ మాకు ఇచ్చినట్లయితే మాకు యాప్ ఇప్పుడు డెవలప్ చేశారు, ఇవాళ మాకు అది వస్తుంది చెప్తున్నారు, మాకు మీటింగ్లో కూడా ఇప్పుడు గూగుల్ మీట్ తీసుకొని చెప్తా అన్నారు. దాంట్లో ఏంటంటే ఆ యాప్లో మేము వాళ్ళ యొక్క డేటా అప్లోడ్ చేసి కుటుంబ సభ్యుల్ని నిర్ధారణ చేసేసి మేము ఈ గ్రీవెన్స్ని ప్రభుత్వానికి పంపించి వీళ్ళకి ఏదైతే క్వరీస్ ఉన్నాయో క్లియర్ అయ్యేటట్టు చేస్తామండి. సార్ ఇందాక మీరు చెప్పినట్టు ఒక రైతు మీ దగ్గరికి వచ్చాడు అంటే నాకు రుణమాఫీ కాలేస్తారని చెప్పేసి, సో పూర్తిగా తనకు మీరు అంటే వాళ్ళ స్టేటస్ చెక్ చేసి
మీకు రుణమాఫీ అమౌంట్ పడిపోయిందని చెప్పేసి అన్నారు. సో వాళ్ళకి మెసేజ్ రాకపోవడానికి గల కారణం ఏంటి సార్? అంటే వాళ్ళు ఎందుకు చెక్ చేసుకోలేదు? ఒకవేళ వాళ్ళకు రుణమాఫీ పడిందా లేదా చెక్ చేసుకోవడానికి రైతులు ఏం చేయాలి ప్రధానంగా? అంటే కొంతమందికి ఇప్పుడు ఫోన్ లింకు అయ్యి ఉండకపోవచ్చు అండి, కొంతమందికి ఆధార్ లింకు అప్డేషన్ అయ్యి ఉండకపోవచ్చు, కొంతమంది అప్డేషన్ లేకపోవడం వల్ల మెసేజ్ అనేది రాదండి. సో అప్డేషన్ అనేది చేసుకోవాలి రైతు వారీగా కూడా. కాబట్టి ఆల్రెడీ ఎవరైతే అప్డేషన్ ఉన్నాయో వాళ్ళకి వస్తుంది, అప్డేషన్ లేని వాళ్ళకి మెసేజ్ రావట్లేదు. కొంతమందికి అంటే ముఖ్యంగా ఏంటంటే రైతు వారీగా రుణమాఫీ రాలేదని ఆందోళన ఉంటుంది కాబట్టి వచ్చి వెరిఫై చేసుకుంటుంటారు మా దగ్గర ఉన్నవారు కూడా. అంటే మేము వెరిఫై చేసినప్పుడు వాళ్ళకి చెప్తాము. బ్యాంక్ వెళ్ళకుండా వ్యవసాయ అధికారులు, విస్తరణ అధికారులు అంటే కొంచెం మాకు దగ్గరగా రైతులు ఉంటారు కాబట్టి వాళ్ళు సంవత్సరానికి ఒకసారి రెన్యువల్కి వెళ్తుంటారు. కానీ రెగ్యులర్గా మాకు రైతు బీమా అయితేంది, లేకపోతే పంట నమోదు అయితేంది, ఈ కార్యక్రమాలు మాకు టచ్లో ఉంటారు కాబట్టి మా దగ్గరకు వస్తూ ఉంటారు సాధారణంగా రైతులు. ఆ పరంగా మనకు వచ్చినప్పుడు మేము క్లియర్ చేస్తున్నామండి డైట్లు. అది అప్డేషన్ కాకపోవడం వల్ల అట్లాంటివి జరుగుతూ ఉంటాయి. సో రైతుకి మేము ఇన్ఫామ్ చేస్తున్నాం, స్టేటస్ ఏందనేది క్లియర్గా చెప్తున్నామండి. రైతు వేదికల్లో విస్తరణ అధికారులు చెప్తున్నారు, అదేవిధంగా మండల కార్యాలయంలో మేము కూడా గ్రీవెన్స్ రిజిస్టర్ ఓపెన్ చేసుకొని, అదేవిధంగా ఏఈఓస్ దాన్ని వెరిఫై చేసి ఇష్యూ ఏదున్నదనేది వాళ్ళ స్థాయిలో వాళ్ళు రైతుకు నిర్ధారించడం, అదేవిధంగా మండల వ్యవసాయ అధికారులు మా స్థాయిలో మేము నిర్ధారించగలిగినవి, వాళ్ళకి సమాధానం చెప్పగలిగినవి మేము చెప్పడం, అదేవిధంగా మాకు పై అధికారులకి ఇంకేమైనా మాకు క్లారిఫికేషన్స్ ఉంటే పై అధికారులకి మేము పంపించే ఉద్దేశంతో గ్రీవెన్సెస్ నోట్ చేసుకుంటున్నాం. అంటే సార్ ఇప్పుడు ప్రధానంగా రైతులు కొంత రుణమాఫీ అవ్వట్లేదని చెప్పేసి రైతులు చెప్తున్నారు. కరెక్టే, ఎంతవరకు కరెక్ట్గా ఉంది. కానీ వాళ్ళు ఏంటంటే పూర్తిగా అంటే 2 లక్షల లోపు ఉంటేనే రుణమాఫీ అవుతుందని క్లియర్గా ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేసింది. సో కొంతమంది 2,50,000, 2,60,000 అట్లా వాళ్ళు కొంత బ్యాంకులో పెండింగ్ ఉన్నారు. సో పూర్తిగా పై 60,000 రూపాయలు కట్టేసినా కూడా బ్యాంకర్స్ కొన్ని స్లిప్పులు కూడా ఇవ్వట్లేదంటూ కూడా కొన్ని కంప్లైంట్స్ మా దగ్గరికి వస్తున్నాయి. సో బ్యాంకర్ స్లిప్పు ఇవ్వకపోవడం ప్లస్ వాళ్ళ అమౌంట్ని వాళ్ళ అకౌంట్లో క్రెడిట్ చేసుకోవడం కూడా జరిగిందని చెప్పేసి కూడా చాలామంది రైతులు చెప్పారు. సో ఈ ప్రాసెస్ అంతా కూడా మీ వ్యవసాయ అధికారులు పూర్తిగా మీ నోటీస్లో ఉంటుందా, లేకపోతే వాళ్ళకి రుణమాఫీ ఏ విధంగా వర్తిస్తుంది సార్? సార్, ప్రథమంగా మేము రైతులకి మేము నిర్దేశించినప్పుడు 2 లక్షల పై అమౌంట్ కట్టమని కూడా చెప్పామండి. ఎందుకంటే రైతుకి రుణమాఫీ అయిన తర్వాత లోను రెన్యువల్స్ చేయించాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఎందుకంటే క్రాప్ లోన్ కాబట్టి క్రాప్ లోన్ క్లియర్ అయిన తర్వాత ఫ్రెష్ లోన్ రెన్యువల్ చేయడం అనేది బ్యాంకర్స్ కూడా చేస్తూ ఉంటారు. మేము కూడా రైతులకి అవగాహన కల్పిస్తున్నాం, ఎడ్యుకేట్ చేస్తున్నాం. రెన్యువల్ చేసే విధంగా మేము బ్యాంకర్స్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, అయిపోయిన వాళ్ళకి క్లియర్ చేయండి అండి, రెన్యువల్ చేయండి అని కూడా. సో దీంట్లో భాగంగా ఏంటంటే మీరు రైతు 2 లక్షల పైన అమౌంట్ ఏదైతే ఉందో అది కట్టిన తర్వాత బ్యాంక్ వాళ్ళు కంపల్సరీ స్లిప్ ఇవ్వాల్సిందేనండి. అంటే మాకు కొంతమంది రైతులు స్లిప్ కట్టాం సార్ అని చూపిస్తున్నారు కూడా. మేము అంటే 2 lakhs పైన మేము అమౌంట్ పే చేసాం సార్ అని చూపిస్తున్నాం, మీకు వస్తుందండి రుణమాఫీ, మీరు ఏమీ డౌట్ పడొద్దు, ఆందోళన పడొద్దని మేము రైతులకు ఉన్నటువంటి సందేహం క్లియర్ చేస్తున్నామండి మేము. కాబట్టి పైన అమౌంట్ తక్కువ మందే కడుతున్నారు ఇప్పటివరకు. ఎందుకంటే మేము కూడా కట్టొద్దనే చెప్తున్నాం. మేము కట్టమన్నప్పుడు కడుతురు, కానీ మేము కానీ మేనేజర్ గారు కానీ ఫీల్డ్ ఆఫీసర్ గారు కానీ మీరు కట్టండి రెన్యువల్ చేస్తాం అన్నప్పుడు మీరు కడుతురు. కానీ ఎందుకంటే అమౌంట్ కూడా బ్లాక్ అవుతుంది రైతుకి పెద్ద ఎత్తున. 2 లక్షల పైన అమౌంట్ అంటే మళ్ళీ ఇంకా అమౌంట్ ఎంత ఉందో, 1,00,000 ఉందో, 50,000 ఉందో అట్లా ఎక్కువ ఉంది కాబట్టి రైతుకు కూడా మరి ఇప్పుడు సీజన్ కాబట్టి రైతుకు పెట్టుబడి అవసరం ఉంటుంది కాబట్టి ఆగి మేము కట్టమన్నప్పుడు కట్టండి. అదేవిధంగా బ్యాంకు అధికారులు కూడా మేము కలిసి మేనేజర్స్ని ఫీల్డ్ ఆఫీసర్ని కలిసి సార్ కొంచెం రెన్యువల్ చేసేయండి, మీరు ఎప్పుడు చేస్తారు, మా రైతులు కడతారు అని చెప్పి మేము వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. సార్, ఈ రైతు రుణమాఫీ అనేది కంటిన్యూ ప్రాసెస్సా, లేకుంటే దీనికి కట్ ఆఫ్ డేట్ ఏమన్నా ఉందా సార్? అంటే ప్రభుత్వం తరపున కట్ ఆఫ్ డేట్ అని పెట్టారా, లేకపోతే ఇప్పుడు మీరు చెప్పినట్టుగానే కొంత సమయం లోపే మాత్రమే ఆ రుణమాఫీ అవుతుందన్న ఏమన్నా సమస్యలు ఏమైనా ఉన్నాయా సార్? ప్రస్తుతం ప్రక్రియ నడుస్తూ ఉందండి, ప్రక్రియ నడుస్తూ ఉన్నది. మేము రైతులకి సందేహాలు క్లియర్ చేస్తున్నాము. మీన్ వైల్ అకౌంట్లలో క్రెడిట్ అవుతూనే ఉన్నాయండి, నడుస్తూ ఉంది ప్రక్రియ. ప్రత్యేక డేటు గడువు తేదేమన్నా సార్? ఈ లోపు చేసుకుంటేనే రుణమాఫీ అవుతుంది, ఇంత గడువు తర్వాత చేసుకుంటే రుణమాఫీ అవ్వదేమన్నా అట్లా కట్ ఆఫ్ డేట్స్ ఏమైనా ఉన్నాయి సార్? అట్లా ఏం మాకు ఇన్స్ట్రక్షన్ ఏం రాలేదండి, రావాల్సి ఉంది. అట్లా ప్రభుత్వం నుంచి మాకు డైరెక్షన్స్ ఎలా వస్తే అలా మేము యాక్ట్ చేస్తాం దాని ప్రకారం. చివరిగా ఏంటంటే అండి, రైతు సోదరులకి మేము తెలియజేసేది ఏంటంటే వ్యవసాయ శాఖ నుంచి రైతులు కూడా ఆందోళన పడవద్దండి. ఎందుకంటే మాకు ఫోన్ కాల్స్ బాగా వస్తున్నాయి, మేము క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. చూసినట్లయితే ఎక్కువ ఇట్లా కుటుంబ సభ్యులు నిర్ధారణ చేయవలసినవి, అదేవిధంగా మరి 2 లక్షల పైన ఉన్నాయి, అవి మేము చెప్పినప్పుడు కట్టమని కూడా చెప్తున్నాం. కాబట్టి ముందు ఏంటంటే ముఖ్యంగా రైతు సోదరులకు చెప్పేదంటే అధైర్యపడొద్దు, ఆందోళన చెందొద్దు. మీరు
రుణమాఫీ వస్తుందో రాదో అని మీకు క్లియర్గా మేము ప్రతి రైతుకు కూడా ఆధార్ కార్డు చూసి మీ స్టేటస్ ఏందని చెప్తున్నాం, అవుతుంది ఏంటి అనేది కూడా చెప్తున్నాం, మీరు ఏం చేయాలనేది కూడా చెప్తున్నాం. కాబట్టి మేము ఆ రైతులకి ఆందోళన పడొద్దని చెప్పి అధైర్యపడొద్దని చెప్పి రైతులకు చెప్తున్నాము. సో చూశారు కదా, పూర్తిగా రుణమాఫీ అంశానికి సంబంధించి రైతులు ఎటువంటి ఆందోళనలకు అధైర్యపడొద్దంటూ కూడా వ్యవసాయ శాఖ అధికారులు క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఇప్పటికే రాష్ట్రంలో తప్పుగా వివరాలు నమోదైన 1,44,540 మంది ఖాతాదారులు ఉంటే అందులో పూర్తిగా 41,325 అకౌంట్లు అయితే పూర్తిగా ఇప్పటికే సరి చేశామంటూ కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఈ రుణమాఫీ అనేది పూర్తిగా నిరంతర ప్రక్రియ లేదా దీనికి గడువు తేదీ ఏమన్నా ఉందా అనే సందేహాలు కూడా రైతులు కలుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పటివరకు గడువు తేదీ గురించి ఎటువంటి కట్ ఆఫ్ డేట్ని అయితే ఇప్పటివరకు ప్రభుత్వం ప్రకటించలేదు. కాబట్టి రైతులంతా కూడా 2 లక్షల పైన అమౌంట్ ఉన్న రైతులు అప్పటికే వాళ్ళు బ్యాంకులో కొంతమంది జమ చేసుకున్నారు. కొంతమంది వ్యవసాయ శాఖ అధికారులు మేము చెప్పేంత వరకు కాకండి, ఎందుకంటే పంట పెట్టుబడి సమయం కాబట్టి ఆ డబ్బులు మీకు పెట్టుబడికి ఉపయోగపడతాయి, మేము చెప్పినప్పుడు కట్టండి అని చెప్పేసి కూడా వ్యవసాయ శాఖ అధికారులు వారి వద్దకు వచ్చే రైతులకి క్లియర్గా ఆదేశాలు అయితే జారీ చేస్తూ ఉన్నారు. సో పూర్తిగా రుణమాఫీ అంశం అనేది ప్రతి ఒక్క రైతుకి అందేలా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని చెప్పేసి కూడా వ్యవసాయ శాఖ అధికారులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఇది కెమెరా పర్సన్ నాగేంద్రబాబుతో నేను మీ దేవేందర్, RTV ఖమ్మం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.